ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రేమగల మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉదయకాల మా విశేషం పొడిగించి వారి యొక్క దినంలో మనం ఈ యొక్క విమర్శన మంత్రి కొరకై మా జీవితంలో మీరు చేసినటువంటి సమస్త విధమైనటువంటి మేల కొరకై నిన్నటి వారిని దినం కూడా మా విశేషం మీకు ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తాను. నీ కార్యముల కొరకు మీరే మమ్మల్ని ఒక శ్రేష్టమైనటువంటి సాధనములుగా మా జీవితాన్ని మీరు వాడుకొని కోరుతున్నాం. ఈ ఉదయకాల ప్రార్థన సమయాన్ని నీకు మహిమ మా ఆత్మల క్షేమకరంగా ఆశీర్వదించవస్తూ చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొనొచ్చు, మనం హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మా ప్రభువును ప్రియరక్షకుడై యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక పల్లవి చరణం పాడతాం. జయశీలుడు వగు ఓ మా ప్రభా, జయ గీతములు పాడు చూడండి. క్రీస్తు ప్రభులో ప్రతిష్టల మందు 186 అండి. ఓకే. క్రీస్తు ప్రభులో ప్రతిష్టల మందు అనేటువంటి ఒక చరణం పాడతాం. మీ పుస్తకంలో మరి పాతదైతే నెంబర్ మారొచ్చండి. క్రీస్తు ప్రభులో ప్రతిష్టల మందు విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవా స్తోత్రం అనే చరణం పాడతాం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. క్రీస్తు ప్రభులో ప్రతిష్ఠల మందు విజయోత్సవము. క్రీస్తు ప్రభులో ప్రతిష్ఠల మందు విజయోత్సవము. ఊరేగించుచు మహిమనందుతున్న దేవా స్తోత్రములు. ఊరేగించుచు మహిమనందుతున్న దేవా స్తోత్రములు. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయ గీతములు పాడెదం.
ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘంలో మనల్ని ఒక్కొక్కరిని అవయవాలుగా ప్రభు చేర్చుకున్నకై ప్రభువును మనం ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎంతో శ్రేష్టమైన దైవికమైనటువంటి ఆత్మీయ సంగతులని మన జీవితంలో ప్రభు మనకు బయలుపరుస్తూ ఆత్మీయంగా మనం పోషిస్తూ శ్రేష్టమైనటువంటి గురిగల జీవితంలో ప్రభు మనం నడిపిస్తూ ఉంటారు. ఆ రీతిగా దేవుని మహిమ కొరకై ఉదయకాలంలో కూడా మనం కొన్ని విషయాలు ప్రార్థన చేస్తాము. ఒక వచనం చదువుకొని ప్రార్థన వెళ్తాము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, 2వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం అండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 2వ అధ్యాయము 1వ వచనం. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారి ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. కొలస్సీ ప్రాంతము అన్నటువంటిది ఆసియాలోని ఒక పుర్గ్రియా పట్టణం. పౌలు పయనించిన స్థలములకు సమీపమున ఉన్న పౌలు ఇచ్చటకు రాలేదు. పౌలు చెరసాల నుండి ఇచ్చిన ఉన్న సంఘానికి పౌలు పత్రిక రాస్తూ వచ్చినాడు. ఈ కొలస్సీ సంఘం అన్నటువంటిది దేవుని యొక్క మహాకృప చేత దేవుడు వాడుకున్నటువంటి ఇతరమైనటువంటి దేవుని యొక్క దాసుల యొక్క పరిచర్యలో మనము ఆ సంఘము అన్నటువంటిది ఏర్పరచబడినట్లుగా దేవుడు అక్కడ సంఘాన్ని స్థాపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ కొలస్సీ సంఘాన్ని పౌలు ప్రోత్సహించడానికి బలపరచడానికి పత్రిక మాత్రము ఈ సంఘానికి రాస్తూ వచ్చినాడు. కానీ ఆ స్థలానికి పౌలు మాత్రం వెళ్ళలేదు. దేవుని యొక్క మహిమార్థమై ఒక బలమైన చెట్టు ప్రక్కన దాని యొక్క విత్తనాలు పడి ఎలాగైతే పిల్ల మొక్కలు అవి మొలుస్తూ వస్తాయో ఆ ప్రకారంగా పౌలు కొలస్సీ ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ వచ్చినాడు. దేవుడు తనతోటి ఉన్నటువంటి జత పని వారిని ఆ ప్రాంతాలు తీసుకొని వెళ్తూ వచ్చినాడు. ఎపఫ్రా అన్నటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. తుకీకు అన్నటువంటి ఆయన ఉన్నాడు. ఆ ప్రకారంగా భక్తులైనటువంటి వారిని పౌలుతోటి ఒక జత పని వారిగా ఉండబడుతూ వచ్చినటువంటి వారిని దేవుడు ఒక చిన్న పిల్ల మొక్కలుగా వారిని కూడా తన మహిమార్థమై సాధనములుగా వాడుకొలుచు వచ్చినటువంటి జీవితాన్ని మనం చూస్తాం. మనం గమనిస్తే
ఈ కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో వారి పేర్లు మనకు కనబడతాయి. 4వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. కొలస్సీ పత్రిక 4:10 వచనం. 10వ వచనం. నాతో కూడా 4 చెరలో అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. కాబట్టి అరిస్తార్కు, మార్కు, బర్నబా ఆ ప్రకారం 11వ వచనము యూస్తు అని యేసు, మీ కొరకు. తర్వాత 12వ వచనములో ఎపఫ్రా. ఈ రీతిగా మీలో ఒకడు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. తలంపు ఏమిటంటే, ఈ సంఘానికి లేదా ఈ యొక్క ప్రాంతానికి పౌలు రాలేదు, కానీ దేవుడు తనతోటి ఉండబడుతూ వచ్చినటువంటి జత పని వారిని ఆ ప్రాంతంలో పరిచర్య జరగడానికి కొరకుగా వాడుకుంటూ వచ్చినాడు. అయితే ఆ సంఘానికి పౌలు మాత్రం పత్రిక రాస్తూ వచ్చినాడు. కాబట్టి ఇది మనకు ఆత్మీయంగా ఏం నేర్పిస్తుందంటే, ప్రభు ఒక వ్యక్తిని వాడుకుంటూ వచ్చినప్పుడు ఆ వ్యక్తితో కూడా ఉండబడినటువంటి సహదాసులైనటువంటి వారు శ్రేష్టమైనటువంటి ఒక జత పని వారుగా వారి విశ్వాసాన్ని, వారి పరిచర్ని కూడా ప్రభు ఆశీర్వదించి స్థాపించుకుంటూ వచ్చినటువంటి ఒక సంఘమే కొలస్సై సంఘం. దేవుడు పక్షపాతి కాడు. ప్రతి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రక్షించబడిన బిడ్డ యొక్క ప్రార్థనలు ప్రతి వారి విశ్వాసాన్ని గణపరుస్తాడు. ప్రతి వారి యొక్క సామర్థ్యం కొలది దేవుడు బలపరిచి తన మహిమార్థమే వాడుకుంటూ వస్తాడు. దేవుడికి పక్షపాతం లేదు. ప్రభు మన బలపరిచే నిమిత్తమై ఏలియా విషయంలో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అంటూ వాడుతూ వచ్చినాడు. అలాగన పౌలు కూడా మన వంటి స్వభావం గల మనుషుడే అనుకులు తప్పేమి లేదు. అయితే వారి యొక్క విశ్వాస పరిమాణం వేరు, వారి యొక్క సమర్పణ జీవిత పరిమాణం వేరు, వారికి ఉండబడినటువంటి ప్రత్యక్షత పరిమాణం వేరు. అది అందరికి కూడా ఒకటే రీతిగా అన్నటువంటి రీతిగా మనము ఏమాత్రం కూడా దాన్ని గ్రాంట్గా తీసుకోలేదు. అందుకోసం విశ్వాస పరిమాణము అంటారు. కొద్దిమంది విశ్వాసములో ఉన్నతమైనటువంటి స్థాయిలో, సంపూర్ణమైనటువంటి స్థాయిలో, ఏ విధమైనటువంటి సందేహం లేకుండా ప్రభు యొక్క మాటలు నమ్మి వాటిని స్వతంత్రించుకుంటూ వస్తారు. ఆ స్థాయిలో దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడు. అలాగనే దేవుని బర్సం గారు విశ్వాసముతో దేవుని యొక్క పరిచయం జరిగిస్తున్నారు. తనతోడు జత పని వారు కూడా అలాగనే విశ్వాస సేవ చేయడం కొరకు ఏ విధమైనటువంటి ఈ యొక్క జీవన సంబంధమైనటువంటి వాటిని ఆధారం చేసుకొనకుండా పూర్తిగా దేవుని ఆధారపడి ఆత్మల యొక్క ఆధారంతో ప్రతి స్థలంలో కూడా దేవుని యొక్క పరిచర్య జరగడానికి కొరకు దేవుడు వాడుకుంటూ వచ్చినటువంటి గొప్ప సాధన. అది చాలా శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవితం. అట్టి విశ్వాసంతో ఉండబడినటువంటి జీవితం అనేది నిజముగా ఒక స్వతంత్రమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి గొప్ప సేవా జీవితం. అందుకోసమని ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో
మనల్ని కూడా అటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసహితమైనటువంటి ప్రార్థన, విశ్వాసహిత సేవను జరిగించడానికి కొరకు ప్రభు మనల్ని కూడా ఒక్కొక్కరిని తన కార్యం కొరకు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి నాతో ఏమవుతుంది, నేనేం చేయగలను అని ఎప్పుడే కానీ మనల్ని మనము తక్కువగా ఎంచుకొని పెరిగితనముతో మనము ఆ రీతిగా ఉండడానికి కొరకుగా దేవుడు మనం కోరుకోలేదు. ఆయన పెరిగితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహంగల శక్తిని ప్రభు మనకు ప్రసాదించి దేవుని కృప చేత ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క సేవలో ప్రతి ఒక్కరిని కూడా తన మహిమార్థమై వారి భాగస్తులుగా దేవుడు వాడుకోవడానికి కొరకు ఆయన సంకల్పమై ఉంది. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎప్పటికీ కానీ దేవుని ప్రజలముగా కొంచెము కింద పెట్టబడినటువంటి దీపంగా ఉండడానికి వీల్లేదు. దీపం అనేటువంటిది వెలిగివ్వడానికి కొరకుగా అది పైన పెట్టబడుతుంది, కానీ ఒక టేబుల్ కిందనో స్టూల్ కిందనో మరుగ్గా పెట్టబడడానికి కొరకుగా అర్థం లేనటువంటి జీవితం. అందుకొర ప్రియ ప్రభు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రార్థనా పూర్వకంగా ఉదయకాలం ప్రభుత్వంలో ప్రార్థనలో మనం బలపడుతూ, వాక్యములో మనం బలపడుతూ, మనలో నుండి దేవుడు కోరినటువంటి జీవవాక్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి కొరకుగా ఎల్లవేళ శుద్ధంగా ఉండాలి. అందుకని భక్తుడు అంటాడు, నా నోరును దేవుడు రెండజుల ఖడ్గముగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అంటే. అందుకోసమని దేవుని యొక్క బిడ్డ హృదయము ప్రభువులో ఎల్లవేళ పరిశుద్ధమైన రీతిగా కాపాడుకోవడం ఎంతో అవసరం. దేవుడు కరుణమిచ్చే ప్రతి స్థలములో దేవుని మహిమార్థమై మనము వాడబడుతున్నటువంటిది మన జీవితానికి ఎంతో గొప్ప విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి జీవితంగా మనం చూస్తాము. కాబట్టి మన సమయాన్ని, మన ద్రవ్యాన్ని, బలాన్ని దేవుని కొరకై సద్వినియోగం చేసుకొని మన ద్వారా కూడా దేవుడు తన కార్యాన్ని జరిగించే జీవితాన్ని అనుభవపూర్వకంగా అక్షరాల మనం అనుభవించడానికి కొరకు ప్రభు కోరుతున్నటువంటి ఆత్మీయ జీవితం యొక్క సత్యం. కాబట్టి అలాగున ప్రభువులో మనం బలపడుతూ ఆయన కార్యముల కొరకు సాగిపోదాం. ఈ ఉదయకాలం కూడా మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేస్తాము. అలాగున ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల లోపల వరకే ప్రార్థన చేయడం ప్రయత్నం చేయండి. అలాగున మనం జీవితంగా ప్రభుత్వంలో ప్రార్థన చేయడానికి కొరకుగా ఎంతో చక్కగా ఉంటుంది. అలాగ గుర్తించుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈ దినాంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఈరోజు ఎవరెవరికి అవకాశము? నేను చేస్తాను అంకుల్. జ్యోతమ్మకు, తర్వాత నిస్సికి, వెరీ గుడ్. స్వర్ణమ్మ సిస్టర్కు, భూషణ కుమారమ్మ కూడా ప్రార్థన చేయొచ్చు. నిన్న భాగ్యమ్మ గారు ప్రార్థన చేసినట్టుగా లేరు అనుకుంటా, ప్రార్థన చేయొచ్చు. అలా ఒక 3 minutes ప్రార్థన చేయడానికి కొరకు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఒక 4 ప్రార్థన వీలవుతుంది. ఒక్క నిమిషం అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఈ వరుణ్కు రేపటి దినము సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉన్నది అంకుల్. అలాగానా? రేపా? అవును అంకుల్. కొంచెం అందరు ప్రేయర్ చేయండి. అట్లాగా
ఓకే. సరే, వరుణ్ కొరకు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రారంభించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పర్లకు తండ్రి, వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికే నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుగా ఎబినేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులు. రాజురాని యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు 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 అని నిత్యం దూతలతో పొగడపడుతున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు నాయన. మరి ఆకాశము సింహాసనము భూమి పాదపీఠంగా చేసుకున్న దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. పాపినైనా నన్ను వెతికి రక్షించుకొని నీ కృపలో నన్ను భద్రపరుస్తున్న మార్గంలో నన్ను నడిపిస్తూ ఉన్నవాడు వనవాడమైన దేవుడిగా ఉంటూ ఎబినేజర్వైన దేవుడిగా ఉంటూ నాకు సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నీ అరిచేతిలో నన్ను చెక్కించినందుకే నీకు వందనాలయ్యా. క్రీస్తున్న బండ మీద నా పాదంలో ఉంచినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచిన ప్రభు సహాయం చేసండి నాయన. మరి కొలసి సంఘం గురించి మా ముందు తీసుకొచ్చి నీ దాసం ద్వారా తండ్రి మా ముందు తీసుకొచ్చిన వాక్య లేఖనాలను బట్టి కూడా వందనాలు స్తోత్రులయ్యా. ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గుర్చి తండ్రి మరి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగిన వారంగా తండ్రి నిలకడగా ఉండవల్లనని నన్ను మరి వాక్యం సెలవిస్తున్నాను. అవును ప్రభా, ప్రతి విషయంలో తండ్రి ఆయన మరి నమ్మకంగా యథార్థంగా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టుకుని మరపెట్టుకున్న బిడ్డలుగా ప్రార్థనలో పోరాడ బిడ్డలంగా తండ్రి మేము ఉండడానికి కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రతి అంశం కోసం కూడా భారం కలిగి విశ్వాసంతో నమ్మకంగా తండ్రి పట్టుదలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని మా పట్ల నెరవేరుస్తారమ్మని జవాబిస్తామని నమ్మిస్తూ తీస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తారండి. ఎర్షలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్న వాక్యానికి నీకు వందనాలు. ఎర్షలేం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయసేకుల క్షేమం కోరి ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసినండి. ఎప్పుడు సాహసం దయసేకులు జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యంలో ఉన్న సేవకులు కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన కొన్ని పంపించబడుతున్న ప్రతి పచ్చని నీరు కట్టండి, ఫలింపచ్చిన ఎప్పుడు సమస్య అంతట్లో కూడా మీరుండి నడిపించమని అడిగిన ప్రభు సహాయం చేస్తండి. ఆనాడు ఉన్న దేవుడు తండ్రి, ఈనాడు కూడా ఉండి తండ్రిని సమస్య అంతట్లో కూడా తండ్రి మీరే ఉండి నడిపించి దాని సమస్యకు పరిష్కరించమని అడిగిన ప్రభా అన్నినికి చోటు ఇవ్వకుండా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సార్వత్రిక సంఘ క్షేమం కొరకు దైవసేకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నిన్నటి దిన పరిచర్య అంతట్లు కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలు. ఈ దిన పరిచర్య అంతట్లు కూడా మీరే సహాయం చేస్తారని నమ్మిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా నాయన దయచేసి జ్ఞాపకం చేసి 7th ఫేజ్ మరి నాయన వెడ్నెస్డే మరి బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఫీజ్పేట్ కొండాపూర్ పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా మరి శుక్రవారం బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆల్విన్ కాలనీ మంగళవారం మరి చర్చి పేరు ఫ్రైడే తండ్రి బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని బ్రదర్ అంకుల్ లాంటి పరిచయం కూడా దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయమని నడిచిన వారి పరిచయం అంతట్లో కూడా సహాయం చేస్తామని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. బిడిఎల్ బానూర్ బాజ్పల్లిలో తండ్రి మరి బ్రదర్ ఐజాక్ గారి పరిచర్యను కూడా దీవించండి. రాజపల్లి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని సహాయం చేస్తామని నడిచిన ప్రభా బ్రదర్ తండ్రి కుస్మా ముంబైలో చేస్తున్న పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ ప్రాంతంలో తండ్రి మరి నాయన పరిచర్య తండ్రి స్థానికంగా తండ్రి సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేసిన బ్రదర్ రాజేష్ సోదరి జ్యోతి చేయించిన ముంబైలో పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన యూత్ రిట్రీట్ కొరకు పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా దేవసేకుల కొరకు సువార్త విన్నవారు తండ్రి యేసుక్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించి తండ్రి పశ్చాత్తాపడి తండ్రి నీ సన్నిధిలో ఎదుగులాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాను. ముఖ్యంగా సాల్మన్ అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్య అంతట్లో కూడా తండ్రి మీరే సహాయం చేస్తున్న దాసుని బలపరిచి మంచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభా సహాయం చేస్తున్నాను. ఆంటీ గారు కూడా మంచి ఆరోగ్యం దయచిన పాప చదువులో కూడా మీరే సహాయం చేయమని నడిచిన ప్రభా స్కూల్కి వెళ్ళి వస్తుండగా రాకపోకలను కూడా మీ సన్ని తోడుగుంచమని నడిచిన ప్రభా దేవుని దైనందును మనుషుల దైనందును ఎదుగులాగా మీరే సహాయం చేయమని నడిచిన ప్రభా సహాయం చేస్తాను. లక్ష్మణ్ గారిని జ్ఞాపకం చేసుకుని అయినా మరి 5వ తారీఖు తండ్రి మరి ఏసేలుగా తన ప్రయాణం అంతట్లో కూడా క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా
ఆ కోడగాని కూడా జ్ఞాపకం చేసుకుని నేను ప్రతి బలహీనతలు తీసేసి మంచి ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభా సహాయం చేస్తాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చండి. వారి ఎక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో తండ్రి, వారి సమస్యలు ఎరిగిన దేవుడు తండ్రి, వాటన్నిటి నుండి తప్పించి విడిపించి తండ్రి మీరే సహాయం చేస్తారని మీ స్తుతిస్తున్నాను తండ్రి. ఇదే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ముఖ్యంగా తండ్రి నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని ఆయన వృద్ధాప్యంలో ఉంటున్నారు తండ్రి. వృద్ధాప్య బలంతో తీసేసి మంచి ఆరోగ్యం దయచి నామకార్థ క్రైస్తులుగా ఉంటున్నారు తండ్రి. నిజమైన క్రైస్తులుగా చెప్పుకున్న భాగ్యం దయచేసి నేను మాత్రమే నీ అందు ఆనందించడం కాదు ప్రభా, నా కుటుంబీకులు, రక్త సంబంధికులు, తోబుట్టులు అందరూ కూడా రక్షణలోకి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబంలో ఉన్న కలవరం కలతను తప్పించేసే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తండ్రి ఎంతో దుఃఖ పెట్టేవారుగా ఉంటున్నారు తండ్రి. మరి కొడుకులు తండ్రి జ్ఞాపకం చేసుకుని వారి నుండి తప్పించి విడిపించి తండ్రి ఆ భూమి సమస్య నుండి విడిపించమని నడిచిన ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి కొందరు ఒక్కడు తండ్రి, గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేస్తామని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రతి మోకాల్ని నామలు వంగులాగన, ప్రతి నోరు నిన్ను స్తుతించలాగన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అన్నిని రక్షించుకుని ప్రతి ఒక్కరికి తండ్రి మేము సాక్షిగా ఉండగలటానికి సహాయం చేసి చీకట్లు అంధకారంలో ఉంటున్న మమ్మల్ని నన్ను తండ్రి నీ వెలుగులో ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. అతను కూడా రక్షించుకోసేయ తన కన్నులు తన నోరుని తెరుమని నడిచిన ప్రభు సహాయం చేస్తున్న ప్రార్థన ద్వారా రక్షణలకు తీసుకురమని నడిచిన ప్రభు తన అక్కర్లు ఎరిగిన దేవా మీ నామలో తీరుస్తురమని నడిచిన ప్రభు సహాయం చేసిన ముఖ్యంగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా రేపటి దిన తండ్రి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కూడా ఉంటుంది తండ్రి. నీ చిత్తం అయితే తండ్రి దగ్గరగా ఉన్న మంచి కాలేజీలో సీట్ రావడానికి కూడా మీరే సహాయం చేయండి. ఏమని బిడ్డ తండ్రి నాయన రక్షించుకేసే, రక్షణ కార్యం జరిగించేసే, బాప్తిస్తాన్ని కూడా సిద్ధపరిచేసే, నీ ఎందుకు భయభక్తులుగా జీవించి నేర్పించేసే మీరే సహాయం చేయండి. తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా తండ్రి నాయన మా బిడ్డలు ఉండడానికి మీరే సహాయం చేయండి. ముఖ్యంగా యవనస్తులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని అయినా తండ్రి నీ ఎందుకు భయభక్తి కలిగి తండ్రి నీ మార్గంలో తండ్రి నడిచిలాగిన సహాయం చేసి లోకం నుండి లోక ఆశల నుండి వేరు చేయమని నడిచిన ప్రభావ భారం కలిగి విశ్వాసంతో నమ్మకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఆయన తిరుగుబాటు స్వభావాన్ని తీసేయమని నడిచిన ప్రభావ సహాయం చేస్తుండండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని నమ్మకమైన దేవుడు కొంటూ సహాయం చేస్తానని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా భర్తను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి నాయన నమ్మకంగా యథార్థంగా తండ్రి నేను మందిరానికి రావడానికి సహాయం చేశాను. నీ చిత్తమైతే ఆదివారం సెలవు దొరికి తండ్రి మందిరానికి నడిపిస్తామని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. కెన్నిపై కూడా మీకు ఆపుదలు ఉంచేసి హాస్టల్లో ఉంటున్నాడు తండ్రి. మరి స్టమక్ పెయిన్ అంటున్నాడు తండ్రి. మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచి నేను ఆదరక బెదరక తండ్రి మరి సంతోషంగా తండ్రి మరి ఉండి తండ్రి చక్కగా చదువుకోవడానికి కూడా చిన్న బిడ్డని తండ్రి జ్ఞాపకం చేసుకుని తనపై నీకు ఆపుదల ఉంచి ఆరోగ్యం దయచిన ప్రతి బలహీనతలు తీసేసి మంచి ఆరోగ్యం దయచి నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవానికి కొందరు ఆశీర్వాద జ్ఞాపకం చేసుకుని తన సేవా పరిచయ భవిష్యత్తు అంతటి కూడా సాయం చేయండి. 5, 6, 7 తారీఖులో తండ్రి జరిగే తండ్రి యానివర్స్ డే ప్రార్థన కూడికలన్నింటిలో కూడా మీరే సహాయం చేయమని తండ్రి నాయన నీ దాసుని బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి మంచి వాతావరణం కూడా దయచేయమని విశ్వాసంతో ప్రార్థిస్తూ నన్ను ఇంకా ఏదైతే మర్చిపోయిన జ్ఞాపకం చేసుకుని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నా కొరకు త్వరలో తిరిగి రానని యేసును స్తుతించి ప్రార్థించడికి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రేమ ప్రియ ఆమేన్. పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, పూజనీయుడా, స్తోత్రార్హుడా, వివిధ కాలం ప్రభా నీ బిడ్డలతో కలిసి ప్రభా నేను స్తుతించటకు ప్రభా నాకు ఇచ్చిన తరుణానికే ప్రభా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి పాప నేను నన్ను కూడా ప్రభా రక్షించుకొని ప్రభా దేవ మరి నాకు ఇచ్చిన రక్షణకే ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అంతే ప్రభా దేవ మరి ఇంకను బలహీనరాలై ఉంటుండగా ప్రభా నాలో ఉంటున్న బలహీనతలన్నీ తీసివేసి ప్రభా దేవ మరి విశ్వాసం అందు నన్ను బలపరుస్తురమ్మని దేవ మరి నీ యొక్క సువార్తను ఇతరులకు నేను ప్రకటించలాగా దేవ మరి మీరే నా పట్ల కృప చూపుతూ సహాయం చేస్తురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నిజంగా నేనైతే పామరాలు ప్రభా దేవ మరి నీ యొక్క జ్ఞానం చేత నన్ను నింపుతురమ్మని దేవ మరి నీ యొక్క సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మా ముందుంటున్న అంశాల కొరకే ప్రార్థిస్తుండగా ప్రభా దేవ మరి అంకులు చేసిన పరిచర్యలు కూడా ప్రభా మీరు తోడుగా ఉంటూ సహాయం చేస్తురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మరి యొక్క ఆరోగ్య విషయంలో పరిచర్య విషయంలో మీరు తోడుగా ఉంటూ సహాయం చేస్తురమ్మని చూస్తురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఆలీనగర్ అలీపూర్ పరిచర్యలు కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఆల్విన్ కాలనీలో
పరిచయం చేస్తున్న ఇమాన్యుల్ అంకుల్ సిస్టర్ యేషర్ వాళ్ళని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి బీడీఎల్లో బాచుపల్లిలో దేవా మరి ఇంకా బాచురాజపల్లి పరిచయాన్ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మరి అక్కడ జరుగుతున్న పరిచయం అంతట్లో కూడా ప్రభా మీరే తోడుగా ఉంటూ దేవా మరి ఇంకను ప్రభా అభివృద్ధి అవునట్టు ప్రభా మీరే సహాయపడుతురమ్మని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ముంబైలో ఉంటున్న బ్రదర్ కుస్మాన్ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి అక్కడ ఉంటున్న స్థానిక సంఘాల ప్రభా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ మరి ఇంకను ప్రభా దేవ మరి బ్రదర్ రాజేష్ దేవ మరి సిస్టర్ జ్యోతిని కూడా ప్రభా ముంబైలో చేయించిన పరిచయాన్ని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మీరే కృప చూపించండి ప్రభా. దేవ మరి నీ యొక్క సువార్తను ప్రకటింపబడినట్లు మీరే సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి యూత్ రిట్రీట్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ మరి ఈ యొక్క వచ్చే నెల ఇండిపెండెన్స్ డే అప్పుడు కూడా ప్రభా దేవ మరి జరగబోయే స్పెషల్ మీటింగ్స్ అప్పుడు కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మంచి వాతావరణం కలిగి ఉన్నట్లు ప్రభా. దేవ మరి అనేకులు చేరి వచ్చినట్లు కూడా ప్రభా మీరే సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి దైవ సేవకులకు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ మరి వారి యొక్క కుటుంబ అవసరతలను ప్రభా మీరే తీరుస్తూ మంచి ఆరోగ్యం చేత దేవ మరి మీరే తోడుగా ఉంటూ రక్షిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకను ప్రభా ఎవరైతే సువార్త విని ప్రభా దేవ మరి దేవ మరి నేను దేవ రక్షకునిగా అంగీకరించి ఉన్నారో ప్రభా. దేవ మరి వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి వారి యొక్క రక్షణ కాపాడుకున్నట్లు ప్రభా. దేవ మరి యొక్క జీవితంలో కొనసాగినట్లు ప్రభా మీరే సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకా ఎవరైతే ప్రభా విని దేవ మరి నిన్ను అంగీకరించలేదో ప్రభా. దేవ మరి వారి యొక్క మనసును ప్రభా మీరే తాకని ప్రభా. మారు మనసును మీరే కలుగజేస్తూ దేవ మరి పశ్చాత్తపడి ప్రభా వారి యొక్క పాపములను ఒప్పుకున్నట్లు ప్రభా మీరే సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకను ప్రభా దేవ మరి ఎవరైతే ప్రభా దేవ మరి యొక్క రక్షణ కార్యం కోసం దేవ మరి మా యొక్క దాంట్లో ఉన్నారో ప్రభా. దేవ మరి వాళ్ళు కూడా ప్రభా మీరే నీ యొక్క రక్షణ కార్యం జరిగిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నీ యొక్క పరిచర్యలో కూడా ప్రభా నీకు సహాయాన్ని దయచేసిరామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి దేవ మరి ఎరుషలేంని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి అక్కడ ఉంటున్న దేవ మరి సరిహద్దుల్లో ఉంటున్న ప్రాంతాలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి శాంతి సమాధానాన్ని మీరే కలుగజేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అక్కడ జరిగే యుద్ధాలు కూడా ప్రభా దేవ మరి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి నీ యొక్క న్యాయాన్ని జరిగిస్తున్నామని దేవ మరి పట్టుకుంటున్న అవసరతలను మీరు తీరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి సంగారెడ్డి అనుబంధ సంఘాలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఆండ్రూస్ అంకుల్ శ్రీబాంటిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి వారి కూడా ప్రభా మంచి ఆరోగ్యాల చేత ప్రభా మీరే తోడుగా ఉంటూ సాయం చేస్తున్నామని కృప చూపుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. వాటి యొక్క బ్రాంచెస్ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. జరుగుతున్న పరిచయం అంతటిని కూడా ప్రభా మీరే దీవిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. రేవబోతే ఇంకా వాటి యొక్క బ్రాంచెస్ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి అక్కడ ఉన్న సేవకులను కూడా ప్రభా మరి యొక్క కుటుంబ అవసరతలను కూడా ప్రభా మీరు తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి బ్రదర్ హక్కే సిస్టర్ ఇస్తారు వారి పరిచయం కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే సహాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఉంటున్న కొరతలను కూడా ప్రభా మీరు తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి కొండాపూర్ హబీస్పేట్ సంఘ పరిచయాలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మాకుంటున్న అవసరతలను కొరతలను కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఇంతవరకు జరిగే వీక్లీ మీటింగ్స్ లో కూడా ప్రభా దేవ మరి మీ యొక్క కృప చేత నడిపిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంకుల్ ఆంటీ వారి పరిచయాలు కూడా ప్రభా మీరే తోడుగా ఉండండి ప్రభా. దేవ మరి వారి యొక్క కుటుంబ అవసరతలను కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకను ప్రభా దేవ మరి ఆ యొక్క దేవ మరి బోయిన్పల్లి అటు సైడ్ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి బరియల్ గ్రౌండ్ కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా ప్రభా దేవ మరి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి షామీర్పేటలో కూడా ప్రభా దేవ మరి నీ యొక్క సువార్త ఇంకా 22 గ్రామాలకు ప్రభా చేరుకోలేదు ప్రభా. అయితే ప్రభా దేవ మరి అక్కడ కూడా ప్రభా ప్రకటింపబడినట్లు ప్రభా దేవ మరి నీ గురించి సువార్తను ప్రభా తెలుసుకుంటూ ప్రభా మీ యొక్క ద్వారాలను తెరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి తారేపల్లిగూడెం పరిచయం కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే సహాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఆ యొక్క షామీర్పేటలో ప్రభా బరియల్ గ్రౌండ్ కోసం స్థలం చూస్తుండగా ప్రభా దేవ ఇంకా అనేక చోట్ల కూడా ప్రభా దేవ మరి ఆ యొక్క బరియల్ గ్రౌండ్ స్థలాల కోసం ఎదురు చూస్తుండగా ప్రభా మీరే సహాయపడండి ప్రభా. మీ యొక్క దేవ మరి ద్వారాన్ని తెరుస్తురండి ప్రభా. దేవ మరి సంకరించి ప్రభా దేవ మరి ఉంటున్న అవసరతలను దేవ మరి మీరే తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి చోటుపల్లి పరిచయాలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
దేవ మరి మీరు తోడుగా ఉంటూ సహాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఆ యొక్క ఇజ్రాయెల్ శాంతిని ఇజ్రాయెల్లో మరి ఆ యొక్క పొరుగు దేశాలతో శాంతి కూడా ప్రభా మీరు అనుగ్రహిస్తురండి ప్రభా. నిజంగా ప్రభా దేవ మరి నీ యొక్క రాకడ సూచనగా ప్రభా ఎన్నో జరుగుతుండగా ప్రభా మాలో ఉంటున్న దేవ మరి ఆ యొక్క దేవ మరి నిర్లక్ష్యం తీసివేసి ప్రభా దేవ మరి నీ యొక్క రాకడకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఎవరైతే ప్రభా దేవ మరి డిగ్రీ దేవ మరి వాటి కోసం దేవ మరి జాయిన్ అవ్వబోతున్నారో ప్రభా ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కానీ ప్రభా దేవ మరి కౌన్సిలింగ్ లో కానీ ప్రభా అన్నిట్లో కూడా ప్రభా దేవ మరి మీరే తోడుగా ఉంటూ దేవ మరి ఏదైతే ప్రభా దేంట్లో సీట్ రావాలో ప్రభా మీరే కృప చూపుతూ సహాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి సిస్టర్ ప్రదీప్ అని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి యుఎస్ వెళ్ళే వాళ్ళని కూడా ప్రభా మీరే తోడుగా ఉంటూ సహాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి సారా వరుణ్ దేవ మరి ప్రిన్సీ ఒక నీటి విషయమే ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ మరి నీకు కృప చూపుతూ వాళ్ళ పట్ల దేవ నీ యొక్క కార్యం జరిగిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి బ్రదర్ ప్రవీణ్ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మంచి ఆరోగ్యాన్ని స్వస్థని మీరే అనుగ్రహిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. సిస్టర్ అనురాధని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఆ యొక్క కంటిని కూడా ప్రభా మీరే ముట్టి స్వస్థపరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఇంకా ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో ప్రభా మీరు కృప చూపుతూ దేవ మరి నీ యొక్క రెక్కల క్రింద భద్రపరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. మరి ముఖ్యంగా యవన బిడ్డలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి చైతన్య విషయంలో కూడా ప్రభా మీరే తోడుగా ఉంటూ సహాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నీ యొక్క రక్షణ కార్యం కూడా ప్రభా జరిగిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి లక్ష్మి అంటే కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యుఎస్ వెళ్ళుచుండగా ప్రభా మీరే తోడుగా ఉంటూ దేవ మరి అక్కడ ఉంటున్న దినాలన్నింటిలో కూడా ప్రభా మీరే సహాయం చేస్తున్నామని దేవ మరి ప్రతి ఒక్కటి కూడా ప్రభా దేవ మరి అన్ని కూడా ప్రభా అనుకూలంగా ఉన్నట్లు మీరే కృప చూపుతూ సహాయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ప్రయాణం అంతట్లో కూడా ప్రభా మీరే తోడుగా ఉండండి ప్రభా. దేవ మరి ఈ యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉంటున్న అవసరతలను మీరే తీరుస్తారండి ప్రభా. దేవ మరి మరొక కుటుంబ అవసరతలను ప్రభా మీరే తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఇంతవరకు నువ్వు కూడా ప్రభా దేవ మరి చేసిన ప్రతి ఒక్క ప్రార్థన అంశం ప్రభా మా మధ్య దేవ మరి తీరుస్తూ దేవ మరి ఎన్నో మేలు చేసిన దేవ దేవ మరి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి చేయబోచిన మేలకే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ దేవ మరి కొద్దిన ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రిపర్లోక ప్రభా నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ మహోన్నతమైన దేవ సర్వోన్నత సర్వ సృష్టికి కారణమూత్రమైన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు ప్రభా. నాయన నా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా పడుకున్నాడు మమ్మల్ని సురక్షితంగా లేవనెత్తి ప్రభా ఈ ఉదయకాలంలో ప్రభా నీ కృపాసనం దగ్గరికి రావడానికి ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయానంతరం బట్టి ప్రభా నా హృదయపూర్వకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ విధంగా ప్రభా దినము ప్రభా నాయన నా ప్రభా నీ వాక్యాన్ని వినటానికి ప్రభా ఉదయకాలంలో ప్రభా నాయన నా ప్రభా నాయన నీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు నా హృదయపూర్వకమైన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఎక్కడైతే నాయన ఇద్దరు ముగ్గురుగా ప్రభా నీ నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తే వారి మధ్య నేను ఉంటాను దేవా. మా మధ్యన మీరుండి ప్రభా మా నాయన నా ప్రభా మా విన్నపాలు మీరు ఆలోకిస్తున్న ప్రభా మాకు జవాబులు అనుగ్రహిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఏ యోగ్యత లేని నన్ను కూడా ప్రభా నాయన పరిశుద్ధుల సహవాసులు నన్ను కూడా చేర్పించి ప్రభా ఈ విధంగా నాయన నా ప్రభా పరిశుద్ధులతో కలిసి ప్రార్థించడానికి ప్రభా నాయన మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవుడు ప్రభా సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన నా ప్రభా నీ ప్రివేడి ద్వారా ప్రభా మాకు అందించిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన లేఖన భాగంని బట్టి నీకు వందనాలు ప్రభా. లేఖనానుసారంగా ప్రభా నాయన నా ప్రభా నాయన మేము నాయన జీవించడానికి మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు నాయన నా ప్రభా బ్రదర్ని బట్టి నాయన సిస్టర్ని బట్టి ప్రభా వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డని పట్టుకొని సన్నిధిలో ప్రార్థిస్తున్న వారి పరిచయాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి ప్రభా. నేను దినాన్ని జరిగిన పరిచయం పట్టుకొని నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ దిన పరిచయం అంతని ప్రభా నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభా. నాయన నా ప్రభా పరిచయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని
చేసుకుంటారండి ప్రభా. నీకు నూతన ఆత్మనాయన నీ సన్నిధికి నడిపించబడటానికి సహాయం చేయమని అడుగుతున్నాను. జన రక్షణ నిమిత్తమే నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి దేవా. విన్న వాక్యాన్ని ప్రభా నాయన నా ప్రభా నా ప్రభా వారు గ్రహించి ప్రభా వారిలో ఉన్న నాయన గుడితనాన్ని తొలగించి ప్రభా వాక్యానుసారంగా ప్రభా నాయన బిడ్డలు రక్షింపబడటానికి ప్రభా నాయన తద్వారా నాయన నీ నామాన్ని నాయన గణపరిచే వారికి ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు నాయన. ఎంతో మంది నశించిపోతున్నారు దేవ. నాయన వారి నిమిత్తమై ప్రభా భారం కలిగి ప్రార్థిస్తూ వస్తున్నాం దేవ. వారిలో కార్యాన్ని మీరు జరిగించమని అడుగుతున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. కృపగల దేవానికి స్తోత్రాలు నాయన. సహాయం చేస్తున్నాను దేవ. నాయన నా ప్రభా ఎవరి బిడ్డల నిమిత్తమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎవరి కాలంలో ప్రభా నీ కాడిని మోసే వారికి ఉండటానికి సహాయం చేయండి. ఎంతో భయంకరమైన పరిస్థితులు ప్రభా లోకం నాయన అలాంటి నాయన లోక ప్రలోభాల్లో ప్రభా బిడ్డలు చిక్కుకోనకుండా ప్రభా నిన్ను చూసే కళ్ళు వారికి దయచేస్తున్నామని అడుగుతున్నాను దేవానికి వందనాలు ప్రభా. నాయన ఇంజనీరింగ్ కోసం నాయన కౌన్సిలింగ్ కోసం ఆయన ఎదురు చూసిన బిడ్డలు ఆయన వారిని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఆ బిడ్డ నాయన నా ప్రభా మీరే కృప చూపిస్తారండి దేవా. మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నాయన నా ప్రభా మంచి కాలేజీలో ఆయన బిడ్డ సీట్ పొందడానికి కూడా మీరే సహాయం చేయండి. నీటి కోసం ఎదురు చూస్తున్న ఆయన ప్రిన్సిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఆ బిడ్డకు కూడా నాయన నా ప్రభా మీరే తోడుకోండి ప్రభా. నాయన మీరే నాయన కౌన్సిలింగ్ అంతట్లో నాయన సహాయం చేస్తారమ్మని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపిస్తారండి దేవా. ఆన్లైన్ కుటుంబాన్ని అంతని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నీకు వందనాలు నాయన. ప్రతి సిస్టర్ నాయన ప్రతి బ్రదర్ కుటుంబాన్ని పెట్టుకొని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన యూఎస్ఏ ప్రయాణం అంతట్లో మీరే సహాయం చేయమని అడుగుతున్న వాతావరణాన్ని అంతటి నాయన నా ప్రభా అక్కడ వాతావరణానికి నాయన నా ప్రభా బిడ్డలు నా ప్రభా నా ప్రభా మీరే మంచి ఆరోగ్యాలతో బిడ్డ మీరు నింపండి ప్రభా. అక్కడ నాయన ఉన్న దినాలన్నిటిని కూడా నీ కృపాక్షేమాలు పెడుతూ మీరు ఉంచి నడిపిస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా మణిపూర్ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నా ప్రభా అక్కడ ఉన్న పరిస్థితులను వెరిగిన దేవుడు ప్రభా. ప్రతి సమస్య నుండి మీరు విడుదల మీరు అనుగ్రహించి ప్రభా. ఏవైతే వారు కోల్పోయినారు ప్రభా తిరిగి అవన్నీ కూడా పునరుద్ధరించబడటానికి కోల్పోయిన చర్చి నా ప్రభా నా ప్రభా ఆ చర్చ్ అన్ని కూడా మళ్ళీ తిరిగి నా ప్రభా కట్టబట్టాన్ని మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులన్నింటినీ మీరు తీసివేస్తారండి దేవా. నా ప్రభా మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను దేవా. ఇజ్రాయెల్ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ప్రజలకు రక్షణ మీరు దయచేయండి ప్రభా. మీరే సహాయం చేయండి జరుగుతున్న యుద్ధానంతటి మీరు ఆఫ్ చేసిన శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగ్రహించండి ప్రభా. శత్రు రాజ్యాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. వారందరికీ కూడా రక్షణ మారు మనసు మీరు దయచేయండి దేవా. సమాధానాత్మను మీరు అనుగ్రహించుకొని అడుగుతున్నాను దేవా. ఎంతో మంది ప్రభా నా ప్రభా అమాయకులు ప్రభా నా ప్రభా నశించిపోతున్నారు దేవా యుద్ధం ద్వారా ప్రభా. నా ప్రభా అందరూ అంతటా మారు మనసు పొందాలని ఉద్దేశం కదా ప్రభా. నా ప్రభా బిడ్డలు నిన్ను ఎరగకుండా ఎంతో మంది ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు దేవా. నీ కనికరాన్ని చూపించండి, నీ కృపను చూపించండి దేవా. అక్కడ శాంతిని శాంతి నెమ్మది సమాధాన ఆత్మని మీరు అనుగ్రహించి ప్రభా. అందరూ కూడా సమాధానంతో నా ప్రభావం ఉండగలిగినట్లు మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. నూతనంగా ఏర్పరచబడిన గవర్నమెంట్ బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. మీరే సహాయం చేయండి ప్రభా. నా ప్రభా సువార్త కానీ పరిచర్య కానీ ప్రభా నా ప్రభా ఆటంకం కలిగించకుండా మీరే సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. నా ప్రభా అధికారులతో మీరు మాట్లాడుతారండి దేవా. వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రభా నీ దృష్టికి అంగీకృతం ఉండటానికి సహాయం చేయండి. వారి తలంపుల ఆలోచనలన్నీ మీరు కొట్టివేయండి దేవా. నీ తలంపులు నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు ప్రభా వారికి దయచేసి ప్రభా తీసుకునే ప్రతిదీ కూడా ప్రభా నీ దృష్టికి అంగీకృతం ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్న వారిలో కూడా రక్షణ కార్యాలు మీరు ప్రసాదించమని అడుగుతున్న వ్యతిరేకత అంతటి మీరు తీసివేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా. నీ ప్రజలైన వారికి ప్రభా ఎలాంటి నా ప్రభా ఆటంకాలు కలగకుండా ప్రభా సువార్త ప్రకటించబడటానికి ప్రభా నశించిపోయే ఆత్మలు అనేక మంది రక్షింపబడటానికి మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. దైవజన్ని బట్టి సువార్తకులను బట్టి ప్రభా పాస్టర్స్ బట్టి నా ప్రభా మిషనరీస్ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. వారి కుటుంబాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నా ప్రభా వారి కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరత నీ మహిమలో మీరు తీరుస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా.
గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకుంటారండి దేవ. వారి కుటుంబాల్లో ఉన్న నాయన నా ప్రభా, నా ప్రభా అనైక్యత అంతటి మీరు తొలగించి ప్రభా ఐక్యత, శాంతి, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. రక్షణ లేని బిడ్డల నిమిత్తమైన ఆయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. రక్షణ మీరు అనుగ్రహించండి. యవన బిడ్డలు నాయన నా ప్రభా నిన్ను వెతికే వారికి ఉండడానికి సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. మీరే కృప చూపిస్తారండి దేవా. నాయన యవన బిడ్డలు నాయన నా ప్రభా నీ కాడిని మోసేవారికి ఉండాలి దేవా. నాయన మీరే సహాయం చేయండి. యవన బిడ్డలు అందరినీ ప్రభా నీ ప్రాధాన్యత చెందుకు తీస్తున్నాను దేవా. నాయన నీ పనికి వచ్చే పాత్రలుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన నీ సొత్తుగా ప్రభా బిడ్డలు జీవించడానికి మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. సహాయం చేస్తారండి దేవా. కృప చూపిస్తారండి దేవా. యవన బిడ్డలు నాయన నా ప్రభా మీ జ్ఞాపకం బ్రదర్ రంగయ్య గారిని ప్రభా, బ్రదర్ శైలేష్ వారి నాయన రక్షణ పట్టడానికి సహాయం చేస్తారండి దేవా. నాయన మీరే సహాయం చేయండి. సిస్టర్ నయోమి గారిని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. పెట్టుకున్న నాయన నా ప్రభా అనారోగ్య పరిస్థితులు నాయన సంపూర్ణంగా నాయన స్వస్థ విడుదల మీరు అనుగ్రహించండి. వాడు ప్రతి ఔషధంలో నీ రక్తాన్ని మీరు ప్రోక్షించి ప్రభా సంపూర్ణంగా నాయన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. అదేవిధంగా నాయన సిస్టర్ దుర్గా గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన బిడ్డకి రక్షణ మారు మనసు మీరు దయచేస్తారండి దేవా. మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. నాయన సిస్టర్ జయశీల్ గారిని జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. పెట్టుకున్న ప్రతి బలహీనత మీరు తీసివేసిన నాయన నా ప్రభా నాయన సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. మీరే సహాయం చేయండి అయినా బ్రదర్ నాయన నా ప్రభా పర్వతాలు కానీ జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఉన్న భూమి సమస్య అంతటి నాయన మీరు తొలగించి ప్రభా నాయన నీ నామాన్ని మహింపరుచుకుంటూ రమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. బ్రదర్ నాయక్ గారిని జ్ఞాపకం చేసుకుని సిస్టర్ అర్చనారెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటారని దేవా. వారికి ఉన్న నాయన నా ప్రభా రక్షణ ఇచ్చి ప్రభా నాయన అనారోగ్యాల నుండి విడుదల ఇచ్చి ప్రభా నాయన ఆర్థిక సమస్యల నుండి నాయన విడుదల మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా ఎవరైతే నాయన నా ప్రభా అనారోగ్య సమస్యలతో ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. డాక్టర్లు పరమ డాక్టర్, వైద్యులకు పరమ వైద్యులు నాయన నీ పరమ ఔషధాన్ని బిడ్డలకు మీరు ప్రోక్షించిన ఆయన సంపూర్ణంగా నాయన బిడ్డలకు స్వస్థత విడుదల మీరు అనుగ్రహించిన ఆయన నీ నామాన్ని మహింపరుచుకుంటూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. కృప చూపిస్తారండి దేవా. నాయన నా ప్రభా నాయన మీరే సహాయం చేయండి. బ్రహ్మ సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం అనుబంధ సంఘాలను జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన కోర్టు కేసు దాన్ని కొట్టువేయబట్టడానికి ప్రభా నాయన మీరే కృప చూపిస్తారండి ప్రభా. సహోదరులందరూ ఐక్యత కలిగి నాయన నీ సన్నిధిలో ప్రభా నీకు నూతన ఆత్మల నిమిత్తమైన ఆయన భారం కలిగిన నాయన నా ప్రభా వెదికే వారికి ఉండటానికి సహాయం చేయమని అడుగుతూ సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మీద ఎంత మనోహరం నీ వాక్యం సెలవిచ్చింది ఇటుగా అవును దేవా. నాయన నా ప్రభా అందరూ కూడా ఐక్యత సమాధానంతో నాయన నా ప్రభా అనేక నూతన ఆత్మల నిమిత్తమైన ఆయన భారం కలిగి ప్రభా నాయన ప్రార్థించేవారు నాయన అనేక ఆత్మల రక్షణ నిమిత్తమైన ఆయన పోరాడే వారిగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. రేవద్దు అనుబంధ సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. జరుగుతున్న పరిచయం అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన నా ప్రభా పరిచయం చేస్తున్న ఆయన దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభా కుటుంబ అవసరతలు ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆయన విడుదల ఇచ్చి ప్రభా నాయన మీరే కృప చూపిస్తారా. మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా నాయన నా ప్రభా వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. సకాలంలో నాయన సాటి జాతలు మీరు సమకూర్చి ప్రభా వివాహాలు ఘనంగా జరిపిస్తారమ్మని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. నాయన యవన బిడ్డలందరూ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన వారి స్టడీస్లో మీరు తోడుకుండండి దేవా. నీకు వందనాలు ప్రభా. మంచి సహవాసాలు బిడ్డలకు మీరు అనుగ్రహిస్తారమ్మని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. దుష్టైన సాతాను ప్రభా ఎవరిని మింగుదరాని ప్రభా గర్జన సింహాలు ఎదురు తిరుగు రాడుచున్నాడు దేవా. అలాంటి వచ్చుల్లో ప్రభా నాయన ఎవరిని బిడ్డలు పడకుండా ప్రభా నిత్యమైన మార్గాలు బిడ్డలు నడవటానికి సహాయం చేయండి. వాక్యానుసారంగా నాయన బిడ్డలు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. లోకానికి నాయన వెలుగు సంబంధంగా ఉండటానికి సహాయం చేయండి ప్రభావ. ఆయన యవన బిడ్డల ద్వారా నాయన మా ద్వారా అనేక మందిని ప్రభావ నాయన నీ మార్గాలను నడిపించేవారు. మా ప్రవర్తన తలంపులు ఆలోచనలు అన్నీ కూడా ప్రభావ నీ దృష్టికి అంగీకృతం ఉండలాగా మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆయన దిన పనులన్నింటినీ కూడా మీకు జ్ఞాపకం చేసుకుంటారని మీరే కృప చూపిస్తారమ్మని అడుగుతున్నాను ప్రభా. పరిచయలు అన్నిటి జరగటానికి మీరే సహాయం చేయమని ఎలాంటి ఆటంకాలు లేకుండా సహాయం చేస్తారని
నాయన ప్రభా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభా నీ నామని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి సరే, ముగించుకో. ప్రేమ గల పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చేస్తున్నాం. ఈ కాలంలో మా గమనం తీసుకొచ్చినట్టు కొలస్సీ సంఘం కొరకు స్తోత్రం. కొలస్సీ ప్రాంతం దర్శించబడినటువంటి స్థలం అయినప్పటికీ అక్కడ ఈ యొక్క దాసుతో కలిసి పరిచర్య చేస్తూ వచ్చినటువంటి వారు నువ్వు బలపరిచి వాడుకున్నట్లుగా మాకు అర్థమవుతుంది. అలాగున కొలస్సీ పత్రికను పౌలు వారిని బలపరచడానికి కొరకుగా మరి రాస్తూ వచ్చినట్లుగా మేము చూస్తూ ఉంటాం. అలాగున మా యొక్క పితరులు దేవుని యొక్క సేవ చేస్తూ వచ్చినటువంటి వారి యొక్క సేవ ఫలితం, వారి ప్రార్థనలు, వారి వాక్య పరిచర్య మీ కృపలో మేము కూడా రక్షించబడ్డ కొరకు, మా విశ్వాస యాత్రలు కొనసాగట కొరకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి నీ కృప కొరకై నాకు చెల్లిస్తున్నా. అలా మమ్మల్ని కూడా నీ యందు సాధనములుగా వాడుకొనగల దేవుడు అని విశ్వాసంతో మమ్మల్ని మీకు అర్పించుకొని చూస్తున్నాం. ఓ ప్రభువా, ఈ భూ సంబంధమైనటువంటి ప్రతి అవసరత మీరు తీరుస్తూ పర సంబంధమైనటువంటి నిత్యత్వ సంబంధమైనటువంటి పరలోక జీవితం కొరకు ఈ లోకంలో తండ్రి మేము సంపూర్ణంగా సిద్ధపడాలని మీరు కోరుతున్నారు. ఆత్మల పంటను సంపాదించుకొని పరలోకమునకు తీసుకొని వెళ్ళాలని మీరు కోరుతున్నారు. ఆత్మీయంగా మేము పూర్ణులమై ఏ విధమైన లోపము లేనటువంటి వారమై పరలోక రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశాన్ని పొందుకొనట కొరకు మా జీవితాన్ని మీరు కోరుతున్నారు ప్రభువా. అలాంటి జీవితంలో మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేయకపోవడమే పాపమని సెలవిచ్చి నీ సన్నిధిలో మానక విజ్ఞాపన చేయటానికి కొరకు ఈ ఉదయకాల ప్రార్థన కూడా మీరు ఏర్పాటు చేస్తూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. సర్వలోకము నిన్ను గురించిన గాన ప్రతి గానముల చేత మ్రోగుచూ ఉండవలని, నీ స్వరము వినిపించబడవలని, ఆ రీతిగా నీ స్వార్థ వాక్యము ప్రకటించబడవలని, పరిశుద్ధులు సంపూర్ణమైన స్థితిలో వర్ధిల్లవని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రభువునందు ప్రతి దేవుని బిడ్డ వ్యక్తిగతంగా తన యొక్క విశ్వాస జీవితంలో నీ మహిమ కొరకుగా ఎదుగుట కొరకుగా సహాయం చేయండి. వ్యర్థమైన ప్రతి వాటిని తప్పించండి. ఉత్తమమైనటువంటి వాటిని వెంబడించడం కొరకుగా నేర్పించండి. ఆ రీతిగా ఉత్తమమైనటువంటి నీ పాద సన్నిధి, ఉత్తమమైనటువంటి సువార్త పరిచర్య నీ మహిమ కొరకై మా జీవితం ద్వారా ఎంతో చక్కగా జీవదారులు బయలుదేరినట్లుగా సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. సార్వత్రిక సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అన్యజనుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దిన సేవ కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయండి. మా చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు, పరిచయమైనటువంటి వారు, స్నేహితులు, బంధువులు, రక్ష సంబంధికులు, మా ప్రాంత ప్రజలు, మా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరి కొరకు మా ఆత్మీయ జీవితము
వారి యొక్క ఆత్మల రక్షణ కొరకై, ఆత్మక్షేమం కొరకై వాడబడవలని మీరు కోరుకున్నారో అలాంటి వారి యొద్దకు నడిపించు. వారిని కూడా ప్రభా మా యొద్దకు నడిపించు. ఆర్తిగా మా జీవితం ఎంతో చక్కగా నీ చేతిలో వాడబడినటువంటి పనిముట్లుగా మీరే బలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగనే ఉదయ కాలంలో కూడా ప్రార్థనలో మీరు తీసుకొచ్చినటువంటి ప్రియుల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపలో బలవంతులుగా చేయండి. మా దేవా, మీ దాసురాలు శిరవణ గారి స్తోత్రాలు, ప్రసాద స్తోత్రాలు, వారి యొక్క సంతానం కొరకు స్తోత్రం, ప్రవీణ్ దీనా వారి కుటుంబం కొరకు, వారి యొక్క కుటుంబ జీవితం ద్వారా కూడా నీ సేవ విస్తరించబడడానికి, వారు విస్తరించబడడానికి కొరకు సహాయం చేయండి. అశ్విని యొక్క భవిష్యత్తు విషయంలో కూడా పొరపాటు జరగకుండా మీ సంకల్పం నెరవేర్చుకోగలని వందనాలు చెల్లిస్తాను. అలా డేవిడ్ యొక్క కోర్స్ అంతట్లో కృపయించి తన యొక్క భవిష్యత్తు చక్కగా సెటిల్ అవుట్ కొరకు సహాయం చేయండి. దాసులు తల్లిదండ్రుల కొరకు స్తోత్రాలు, తోబుట్టుల కొరకు స్తోత్రాలు, కన్నా వారి యొక్క పిల్లలు సాధోక్షాలం కొరకు, ఆర్తిగా తండ్రి థామస్ బ్రదరు అనురాధమ్మ యొక్క ఆరోగ్యం కొరకు, ఆ ప్రభా రాజు బ్రదర్ మార్త వారి పిల్లలు సారా సూజన్ స్టీఫెన్ కొరకు, ఆర్తిగా జయమ్మ వారి పిల్లల కొరకు, సుజాతమ్మ గారి యొక్క భర్త తండ్రి రంగయ్య గారి రక్షణ కొరకు, మా దేవా ఆర్తిగా కవిత యొక్క సామాన్య కాంతి కొరకు, శైలేంద్ర రక్షణ కొరకు, రూతు రాకేష్ వారి రక్షణ కొరకు, ఓ ప్రభా సోలమన కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరి భారములు భరించు. వ్యక్తిగతంగా వారు నీతో సహవాసం గడపటానికి కొరకు, నీవు మాట్లాడే దేవుడు అని వారి జీవితంలో మీరు నడిపిస్తురమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దాసుల విశ్వాసాన్ని గనపరచం ప్రభా. సుజాతమ్మ గారికి మొబైల్ పోగొట్టుకున్న కారణం చేత ప్రార్థన కనెక్ట్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. మీరే ఒక మంచి మొబైల్ మీరు అనుగ్రహించుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా మీ దోష శ్రీనివాస బ్రదర్ జయమ్మ కుమారుడు సునీల్ పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రతి పరీక్షలో నీ కృపా సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను. మీ దోషుని శ్రీనివాస బ్రదర్ని వారి స్వగ్రామంలో సాక్షిగా మీరు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభు సుధీర్ బ్రదరు తండ్రి వినితమ్మ ఆర్థిక బ్లెస్సి మెరకల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో వచ్చినటువంటి తుఫాన్ అలజడులు నీ ఒక్క మాట చేత ఆజ్ఞాపిస్తే చాలు, తుఫాను ఆగిపోతుంది ప్రభా. మిక్కిలి నిమ్మలమై నిశ్శబ్దమవుతూ వచ్చినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. ప్రియ ప్రభు ఆర్థిక సాతానుడు వాడు కలగజేసినటువంటి శోధనలు, అపార్థాలు, అజ్ఞానములన్నిటి నుంచి ప్రభా నీ బిడ్డను సత్యము యొక్క అనుభవంలోనికి నడిపించాలని మేము ప్రార్థన చేస్తాం. సహాయం చేయండి. మీ దోష హస్తాలు బలపరచు. పరిచర్యలో నీ మహిమ కొరకు బలపరచు దేవా. భూమి మీద ఈ భూ సంబంధమైనటువంటి జీవితం అన్నటువంటిది మేము నీవిచ్చినటువంటి బాధ్యతగా భావిస్తూ అంతకంటే ఎక్కువైన రీతిలో ప్రభా పరలోక కుటుంబము, శాశ్వతమైన కుటుంబం, దేవుని యొక్క కుటుంబము అన్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రజల కొరకైనటువంటి సేవకులను పిలుచున్నామని, రాజ్యోక్తి కొరకు మేము పనిచేయాలి. అదే మా నిత్యత బహుమానం అని మీ దాసుని అలా స్ఫూర్తితో బలపరచుని ప్రార్థిస్తాం. రవిని జ్ఞాపకం చేసుకుని ఓ దేవా శామీర్పేట మనం ఒక్కొక్క గ్రామం దర్శించుకొని ప్రార్థిస్తాం. ప్రియ ప్రభు అలాగున్న మీ దాసుని భూషణ కుమార స్తోత్రాలు చాలిస్తాం.
గంగరాజు బ్రదర్ యొక్క రక్షణ కొరకు, కిరణ్ కుమార్ రమ్య మనబడు ఆర్తి హేమకుమారు వారి రక్షణ కొరకు ప్రార్థిస్తుంది. తండ్రి, నమ్మకార్థమైనటువంటి క్రైస్తవ జీవితంలో నిజమైన రక్షణ జీవితంలోనికి వారు నడిపించిన ఆయన నీ మహిమా కార్యం జరిగించు. సమస్త పరిస్థితుల్లో చాలిదేవుడిగా ఉంచు. మిమ్మల్ని మీరు మహిమపరచుకునండి. ఆర్తిగా హేమకుమార్ భవిష్యత్తుని కూడా మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. నాయక్ గారి నిమిత్తమై చేస్తున్న ప్రార్థనకు జవాబుదాయి చేయండి. ఆగ్నేష్ యొక్క భవిష్యత్తును తండ్రి అక్కడ తీర్చుమని ప్రార్థిస్తున్నాం. చాందనం గారి స్తోత్రాలు. మీ దాసునికి సంతానం మీరు కరుణించి సంతోషాన్ని మనముడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మయమార్థమే మీ దాసునికి ఇచ్చిన ప్రార్థన భారము దేవునికి సేవలో ఓ ప్రభువా వారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం జీవితం కొరకు స్తోత్రాలు. ఆస్ట్రేలియాలో ఆయా దేవుని బిడ్డైనటువంటి వారు వెళ్తున్నటువంటి వీసా ప్రాబ్లమ్స్ మీరే మీ చుట్టానుసరం తీర్చండి. ఇమ్మాన్యుల్ బ్రదరు, యవనస్తుడు ఇమ్మాన్యుల్ కొరకు, ఐజక్ బ్రదరు, సునీల్ బ్రదరు, ఎలిజబెత్ సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తూ ప్రభు వారి సమస్యలకు మీరే పరిష్కారం దయచేయండి. నీ కార్యం నెరవేర్చుకొని మీ ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని సరిచేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీ దోస్తులు దావని మూర్తి గారి స్తోత్రాలు. ప్రార్థన రాలేకపోయారు. కరుణించని వృద్ధాప్యములో నీ కనబడిన అదృష్టంతో వారు ముసలి కాలం మోవేటువంటి మాట ప్రకారం నడిపించారు. వారి కుమారుడు పవన్ వాళ్ళ అఖిల పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగ బాధ్యులు మీ కృపతో వారిని నీ కొరకుగా సాక్షులుగా సాధనలుగా వాడుకొనమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా మీరే సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. కృపలో బలవంతులుగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ దాసు లక్ష్యం గారు స్తోత్రాలు. కుమారుడు విజయ్ ఇరువురు కలిసి 5వ తారీఖు US వెళ్ళినట్టుగా ప్రయాణం కొరకు సిద్ధపరచండి. అది కోడలు హ్యానా మనమని జ్ఞాపకం చేసుకోండి. హ్యానాకున్న హెల్త్ ఇష్యూస్ అన్నింటి కృప ఆరోగ్యం ప్రసాదించండి. సుప్రీం కొరకు అరుణ్ బాబు, కీర్తన కోమలి రక్షణ కొరకు, ఆర్తిగా ప్రభా దేవకడ సమయంలో ఆరోగ్యం కొరకు, వారి కుమారుడు సూర్యరావు రక్షణ కోడలు మనమడి కొరకు ప్రార్థిస్తున్నాం. మరికి సూర్యరావు అనుష వారి రక్షణ కొరకు, జయలక్ష్మి భర్త పిల్లల రక్షణ కొరకు, సేవలైనటువంటి మీ దాస్తారు అక్కయ్య వారి కూర్చొని ప్రదీప్ ప్రభు పాడినటువంటి యొక్క దోషులు కొరుకుస్తున్నారు. నీ మహిమార్థమై వారికి సేవను ఫలింపచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఇలాగ నా ప్రియ ప్రభ మీ దోషుల స్వర్ణమిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ బ్రదరు వారి పిల్లలు తండ్రి అంకిత డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తూ వచ్చారు. చక్కటి ఫలితం మీరు దయచేయండి. అలా ప్రణీత US MTS చేయడానికి కొరకుగా సిద్ధపడుతుండగా ప్రభు ప్రయాణం కొరకు మీ కృపా సహాయం దయచేయండి. ఆ రీతిగా ఉన్నతమైన ఉద్దేశాలు ఆ బిడ్డలో కూడా బిడ్డ ద్వారా నెరవేర్చుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసాన్ని గణపరిచి మీరు చేయండి. అలా నిశ్చి కొరకు స్తోత్రం. తల్లిదండ్రులు దేవదాస్ గారి సునీతమ్మ గారి కొరకు ఆ ప్రకారంగా నీలిమ తన భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ మయం కొరకై బలపరచు. పొరపాటు జరగకుండా సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. బిడ్డ నీ భవిష్యత్తును కూడా మీ చిత్తం దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున్న శివరణ స్తోత్రాలు చాలా మంది జ్ఞాపకం చేసుకోవాలి. పరిచయ పాత్రలో వెంటైన కృప దయచేయండి. వీళ్ళు మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అభిషేకం ఆత్మీయంగా ఎదిగింప చేయమని ప్రార్థిస్తున్న స్టడీస్కి సహాయం చేయండి. ఆ రీతిగా మీ దోషనికి ఉద్యోగాలు సాక్షిగా మీరు వాడు మా దేవా. ఆ ప్రకారంగా నీ కార్యముల కొరకు బలపరిచి మీ దోషులతో
వారి కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుని అయినా వారి పిల్లలు, వారికి చదువు, వారి ఉద్యోగాలు, వారి భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. నీ యందు విశ్వాసమును నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీరు సహాయం చేయండి. దాసులు దేశం వారి పరిచర్య కొరకు కుమారుడు అభిషేక్ కోడలు లీడియా వారి కుటుంబం కొరకు ఆర్థిగా ప్రభా రేచల పిఆర్ తన భవిష్యత్తు విషయంలో సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం చేయండి. అలాగున తోబుట్టూరు విజేష్ అనే వారి కుటుంబం తల్లిగారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వివేక్ అక్కడ తీర్చండి. విమోచ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగున నీ మయం కొరకై దోస్తులు విశ్వాసం కనపరిచి సేవలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. అభివృద్ధి చెందించండి. ఆరుతిగా మెండైన కృప కోరుకొని ఈ రీతిగా ప్రభావ మీ దాసు జ్యోతిమ్మ సమీర పిల్ల మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి రేపటి రోజు ఇంజనీరింగ్ విషయంలో తండ్రి వెరిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, అన్ని కూడా చక్కగా వెరిఫై అవునట్లుగా సహాయం చేయి. ప్రతి ఆటంకం తొలగించి నీ యొక్క మంచి కార్యం జరిగించి ప్రార్థిస్తాను. కేనెత్ హాస్టల్లో నడుచున్నాడు. మీరే తను ఇస్రాయల్ చిరుదానిగా ఎట్లయితే యజమాని ఇంట్లో వాడబడుతూ వచ్చిందో అలాగనే కుమారుడు కూడా హాస్టల్ తన తోటి దేవుని బిడ్డలు మా యొక్క అన్నిల మధ్యలో నీ కొరకు సాక్షిగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. దోష చోబుట్టు హరిత తల్లి రత్న వారి గర్భఫలం దయచేయండి. తల్లిదండ్రులు వారి తోబుట్టులు భూ సమస్యలతో ఉన్నారు. మీరే పరిశీలించి సమాధానం దయచేయండి ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. నాలుగు జ్ఞాపకం చేసుకొని డ్యూటీ బాధ్యతలో నీ కృపాహాసం కావచ్చు. ఆ రీతిగా నీ కొరకు సాధనంగా వాడుకొని మీ దోషుల గృహ బాధ్యతలు మీరు సహాయం చేయండి. సరిత వారి మామ చిన్నోడిని లండన్ ప్రయాణం కొరకు వీసా రావాల్సిందిగా సహాయం చేయండి. పరిభూషను ఆత్మీయంగా మీరు తను ఎదిగింప చేయండి. ఓ ప్రభువా, మీ కృప చూపించండి. తన యొక్క ఉద్యోగము భవిష్యత్తును ఆత్మీయంగా నీ కొరకు బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చినట్లుగా సిద్ధపరచండి. ఆర్థిక నందభూషణ జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులో సహాయం చేయండి. దేవా, స్వాతి రాజేంద్ర కొరకుగా మేము చేస్తున్న ప్రార్థన జవాబు దయచేయండి. సాతాను యొక్క కార్యాలు విశ్వాసంతో లయపరుస్తుంది. ఓ ప్రభువా, నీవి అద్భుతమైన కార్యం జరిగించు. ఇలాగున అనుదిన సేవా జీవితంలో లోకంలో నానా రకాలుగా మాకు కలిగినటువంటి ఆ రకమైనటువంటి పోరాటములు సమస్యలు మీరే నీ కృపతోటి మీ స్వాధులో ఉంచుకొని నీ చిత్తానుసారంగా నడిపించు. మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఆ యుగులు మా నిమిత్తం పరిస్థితులు చేయనటువంటి ప్రతి ప్రార్థన కొరకై వందనములు చెల్లిస్తూ దినమంతరకు మీ చిత్తం నడిపించు. దాసులు గారి దాసులు వారితో కలిసి పరిచయ సహదాసులు పరిచారకులు పరిశుద్ధ హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రావాలని ప్రార్థించి ఉంటుండగా మీరు సహాయం చేయండి. ఉత్తర భారతదేశం రక్షణను అలంకరించారు. మణిపూర్లోటువంటి క్రైస్తవ బిడ్డలను మీరు ఆదుకొని ఆదరించారు. ఓ దేవా, దయతో జ్ఞాపకం చేసుకో. దయకాలంలో ప్రార్థన రాలేపని బిడ్డలు మీరు కనికరించారు. బాగా ఇచ్చారు. భాగ్యం రాజు బ్రదర్ పిల్లలు జ్ఞాపకం చేసుకొని చదువు ఆత్మీయ సహాయం చేయండి. ల్యాండ్ ఇష్యూస్ పరిష్కరించండి. మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకోండి. మా ప్రభువును ప్రియరక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ సహవాసం ప్రభు బిడ్డగా మనతోను సర్వలోకల సకల భక్తులు తండ్రి సదాకాలం తొడుగు నడిపించిన గాక. ప్రైజ్ లార్డ్.